ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు వాటి అందం వల్ల కాదు, వాటి వెనుక దాగిన విషాద కథల వల్ల గుర్తుండిపోతాయి. అలాంటి ప్రదేశాల్లో జపాన్లోని అవోకిహరా అడవి ఒకటి. మౌంట్ ఫూజీ పర్వతం అడుగు భాగంలో విస్తరించి ఉన్న ఈ దట్టమైన అరణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. గతంలో ఇక్కడ జరిగిన అనేక విషాద సంఘటనల కారణంగా ఈ పేరు వచ్చింది. ఈ అటవిలో చెట్లు చాలా దట్టంగా పెరగడంతో సూర్యకాంతి కూడా చాలా తక్కువగా లోపలికి చేరుతుంది. చుట్టూ నిశ్శబ్దం, ఒకంత భయానిక వాతావరణం, దారులు గుర్తు పట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రాంతం అగ్నిపర్వత లావతో ఏర్పడిన నేలపై ఉండటంతో కొన్ని చోట్ల దిక్సూచి పనితీరులో అంతరాయం కలగవచ్చని చెబుతారు. అయితే జీపీఎస్ పూర్తిగా పనిచేయదని లేదా అడవి మనుషులు మనసులు మార్చేస్తుందని చెప్పే వాదనలకి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి ఈ అడవి వెనుక ఉన్న పెద్ద సందేశం భయం కాదు, మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత. ఒక అందమైన ప్రకృతి ప్రదేశం విషాదానికి చిహ్నంగా మారటం వెనుక ఉన్న నిజమైన కారణాలని అర్థం చేసుకోవడం అపోహలను నమ్మడం కంటే ఎంతో ముఖ్యమైనది.